అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేఎన్ఆర్ లాడ్జ్లో హత్య ప్రయత్నం జరిగింది. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని చూసి లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకకు చెందిన 4 వ్యక్తులు రూమ్ తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. డబ్బులు అడిగేందుకు రూమ్కు వెళ్తే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడని పేర్కొన్నారు. క్షతగాత్రుడు తప్ప రూమ్లో ఎవరూ లేకపోవడంతో మిగతా వారి మధ్య ఘర్షణ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు మిగతా 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేఎన్ఆర్ లాడ్జ్లో హత్య ప్రయత్నం జరిగింది. రక్తపు పడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని చూసి లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందజేస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, అసలు లాడ్జ్లో అసలు ఏం జరిగింది? అదేవిధంగా చూస్తే మరి ఇక్కడ వ్యక్తులు కూడా కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, వారి మధ్య ఏం జరిగింది అని పోలీసులు ఏమైనా తెలుసుకోవడం జరిగిందా? అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో అయితే ఒక చోటు చేసుకుని చెప్పొచ్చు. కేఎన్ఆర్ లాడ్జ్ ఏదైతే ఉందో ఆ కేఎన్ఆర్ లాడ్జ్ లో ఒక వ్యక్తి కర్ణాటక నుండి అయితే వచ్చిన వ్యక్తి అక్కడ లోపల వాళ్ళైతే గత కొద్ది రోజులకైతే ఆ ప్రాంతంలో ఆ రూమ్ లో అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఎవరైతే కర్ణాటక బళ్ళారి పరిసర ప్రాంత వాసులు అని చెప్పేసి అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటకకు చెందిన 4 వ్యక్తులు కూడా రూమ్ తీసుకొని ఆ ప్రాంతంలో ఉండడం అయితే, అలానే ఎక్కడ స్థానికంగా కొన్ని పనులు చేసుకొని వాళ్ళు డబ్బు కోసం ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వాళ్ళు అక్కడ ఈ కూలి పనులు కానీ చిన్న చిన్న పనులు కానీ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారని చెప్పేసి స్థానికంగా ఆ లాడ్జ్ యజమానులు అయితే తెలియజేస్తున్నారు. గత కొద్ది రోజులైతే వీళ్ళు కొంత సొమ్ముని ఏదైతే గత 2 రోజులుగా అక్కడ నివాసం చేస్తూ కూడా ఆ రూమ్స్ లో ఉంటూ కూడా కొంత మొత్తంలో అయితే డబ్బులు అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే లాడ్జి యజమాని సిబ్బంది అయితే లాడ్జి సిబ్బంది అయితే లోపలికి వెళ్ళి డబ్బుల కోసం అయితే లోపలికి వెళ్ళారు. ఆ సమయంలోనే రక్తపు మడుగుల్లో అయితే ఒక వ్యక్తి అక్కడ ఉండడాన్ని గమనించి వెంటనే వాళ్ళు పోలీసులకు అయితే సమాచారం అందించారు. పోలీసులు రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని వెంటనే తక్షణమే అక్కడ నుండి ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైతే జరిగిందనే క్లూస్ కూడా తీసుకోవడానికి అయితే పోలీసులు సేకరించే ప్రయత్నాన్ని చేస్తున్న సమయంలో, అలానే ముందు ఆ వ్యక్తిని క్షతగాత్రుడు ఎవరైతే ఉన్నారో అతను తీసుకెళ్లి స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేర్పించే సమయానికి కూడా భారీగా అయితే ఈ యొక్క రక్తస్రావం కావడంతో రక్తహీనత కూడా కలిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళ 4 కూడా కలిసి ఏదో పార్టీయో ఏదో చేసుకున్న సమయంలో 4 మధ్య వాగ్వాదం రావడం కానీ ఎవరెవరి మధ్య వాగ్వాదం రావడంతో ఈ ఘటన జరిగిందని అయితే పలు అనుమానాలు అయితే తెలియజేస్తున్నారు. కానీ దీన్ని ప్రధానంగా అయితే ఎవరైతే వాళ్ళ మిగతా 3 ఉన్నారో ఆ 3 కూడా ఇంతవరకు కూడా ఆచూకీ దొరకపోవడంతో పోలీసులు వాళ్ళ కోసం అయితే భారీగా అయితే గాలింపులు అయితే చేస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో మద్యం మత్తు సంబంధించి ఆ ఘటన జరిగిందని అయితే నిదర్శనంగా అయితే అక్కడ బీర్ బాటిల్స్ అన్ని కూడా, అలానే 2 బీర్ బాటిల్ కూడా పగిలిపోయి ఉండడం అని అయితే పోలీసులు అయితే గుర్తించారని తెలియజేస్తున్నారు. మరో 3 ఎవరైతే ఉన్నారో కర్ణాటక నుంచి వచ్చి అసలు రూమ్ లో 4 ఉన్నారు. ఆ 4లో 3 కూడా పూర్తిగా తప్పించుకుపోవడంతో స్థానికంగా అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. అలానే సీసీ ఫుటేజ్ టీవీని కూడా పరిశీలించి దానికి సంబంధించి విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, అలానే కాకినాడ ఈ జిల్లాలకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే అందించి ఆ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ సమాచారాన్ని అయితే అందించారని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. గాయపడిన వ్యక్తి అయితే ప్రస్తుతం పూర్తిగా స్థితిలో అంటే ఎలా అంటే స్థానికంగా అతను ఆలోచించే విధానంగానే చెప్పే మాట కూడా ఇంకా రాకపోవడంతో అపస్మారక స్థితిలో ఉండడంతో ఇప్పటికీ కూడా అక్కడ నుండి ఎటువంటి సమాచారం లేదు. అతను ఏమైనా తెలివి తెచ్చుకున్న వెంటనే అతని నుండి సమాచారం తెలుసుకొని వాళ్ళు ఎవరైతే అతని పైన దాడి చేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటారని అయితే పోలీసులు తెలియజేస్తారు. దీన్ని టౌన్ సిఐ గాపూర్ అయితే దీన్ని దర్యాప్తు చేసి పూర్తిగా దీనిపైన విచారణ అయితే తీసుకుంటున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.